అయితే మీరు తెలుగు అమ్మాయి అవ్వడం వల్లేనా ఈ స్టోరీలోకి, లేకపోతే మీ ఎంట్రీ నిజంగా తెలియదు. ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదా? ఎందుకు నన్ను అనుకున్నారని మీరు ఎప్పుడు అడగలేదా? లేకపోతే వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు? ర్యాండమ్‌గా ఒకరోజు పిలిచారండి. నాకు అసలు కథ ఏంటి, ఎవరు డైరెక్టర్ ఏమీ తెలీదు. మా దగ్గర ఒక కథ ఉంది. నరేషన్‌కి విల్ యూ కమ్ అంటే, సార్ నేను నెక్స్ట్ డేనే వస్తాను సార్ వెనెవర్. అలా నరేషన్‌కి పిలిచారు. ఏ ఏ నాకసలు 1 పాయింట్ కూడా తెలీదు. అలా వెళ్ళా జస్ట్ విందామని. ఐ కేమ్ ఔట్ విత్ అడ్వాన్స్. ఒక ఆలోచన కూడా లేదు. ఇంక ఈ సినిమా చేయకపోతే ఐ థింక్ దట్ విల్ బి ఎ లాస్ ఫర్ మీ అని నాకు అనిపించింది. వెంటనే ఐ సెడ్ ఆన్ టేబుల్ నేను యూజువల్లీ కమిట్ అవ్వను. ఓకే ఒక రోజు ఇవ్వండి ఆలోచించుకుంటా అంటాను గానీ దిస్ ఇస్ ఎ నో బ్రెయినర్. మొత్తం అడ్వాన్స్‌తో బయటకు వచ్చారు. అంతే. ఎంత ఇచ్చారు? ఆ! అది మాత్రం చెప్పకూడదు అంటారా? బట్ మీరు ఫస్ట్ నేరేషన్‌లో ఓకే అన్నారు. మీరు కూడా ఫస్ట్ నేరేషన్‌లో ఓకే అన్నారు. అంటే బేసిక్‌గా ఎవరైనా కూడా అంటే మీరు సినిమాలు చేస్తున్నారు. మీరు కంటిన్యూస్‌గా హిట్స్ మీద ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎంత మంచి సినిమా చెప్పినా కూడా ఒక అట్‌లీస్ట్ ఒక ఆలోచించుకోవడానికి హాఫ్ డేనో, 1 డేనో పడతది కదా! బట్ వినగానే చెప్పేసా అంటే అంత ఆన్ స్పాట్‌లో ఓకే అనంత ఏముందంటారు ఈ సినిమాలో? మంచి మూమెంట్స్ ఉన్నాయి తారకన్న. హ్మ్. అంటే వెరీ బ్రీజీ మూమెంట్స్, కనెక్టివ్‌గా ఉంటాయి, చాలా లైవ్లీగా ఉంటాయి. మనకి తెలిసిన క్యారెక్టర్స్ చాలా రిలేటబుల్ ఉంటుంది. ఇంటర్వెల్కి వచ్చేసరికి యూ విల్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. ఓకే. వింటున్నంతసేపు మనకి ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్ ఏంటంటే, అరే కాన్వర్జేషన్ చాలా బాగున్నాయి, ఎంత బాగుంది ఏంటి అన్న ఒక వైబ్ మనకు అర్థమైపోద్ది అన్న. సో దెర్ ఈస్ నో పాయింట్ ఈ సినిమా ఎందుకు చేయకూడదు మనము అన్న థింగే తప్ప చెయ్యాలా ఇప్పుడు అన్న థింగే రాలే. నేను వినగానే ఇమ్మీడియట్లీ నో, రైట్ టైం. నాకు ఆ 2 తర్వాత ఇది కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. నాకు క్యారెక్టర్ చాలా కొత్తది నేను పోర్ట్రే చేయడం. ఐ ఫెల్ట్ నో, లెట్స్ డూ ఇట్ అనే ఒక థింగ్. అయితే మీరు చేసిన సినిమాలు అంటే మ్యాడ్ చూసుకున్న తర్వాత సినిమాలు లవర్ కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా అంటే దాంట్లో మిగతా వాళ్ళకి స్కోప్ ఉంటుంది. బట్ మీకు ఖచ్చితంగా స్కోప్ ఉండేలా చూసుకొని చూజ్ చేసుకుంటున్నారు కదా! సో మరి దీంట్లో ఆయన అంటే ఇప్పుడు చెప్పినట్టుగానే మూమెంట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది, ఒక స్టోరీ వాళ్ళు. బట్ మీ ఇంపార్టెన్స్ మీకు ఏమనిపించింది దీంట్లో? ఖచ్చితంగా అండి. అంటే అంత ఇంపార్టెన్స్ అంటే ఒక అమ్మాయి క్యారెక్టర్‌కి, అబ్బాయి క్యారెక్టర్ ఒక లవ్ స్టోరీ అన్నప్పుడు ఇట్ హాస్ టు బి అబౌట్ 2 పీపుల్. డెఫినెట్లీ. అబౌట్ 2 పీపుల్. బట్ యాహ్! కాకపోతే ప్రతి దాంట్లో కూడా ఈక్వల్ ప్రతి దాంట్లో ఇంపార్టెన్స్ ఉండదు. గాని, ఈక్వల్ ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. పెర్ఫార్మ్ అందుకనే చేసే ఆ స్కోప్ గాని మీరు మేబీ దొరకకపోవచ్చు. మ్యాడ్‌లో చూసుకుంటే నా మీద రన్ అవ్వదు మ్యాడ్ అంతా. అవును. బట్ వీళ్ళంత వరకు ఒక పార్ట్‌లో నా మీద ఉంటుంది. బట్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అబౌట్ 2 పీపుల్ అండ్ దాంట్లో కూడా నాకు ఒక ఈక్వల్ పార్ట్ ఉన్నప్పుడు నాకు నో చెప్పడానికి అసలు ఒక రీజన్ కూడా లేదనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఈ కాలంలో అమ్మాయిలకి ఇంత పెద్ద క్యారెక్టర్ రావడం, ఇంత మంచి క్యారెక్టర్ రావడం, నాకంటూ ఒక గౌరవాన్ని తెచ్చే క్యారెక్టర్ రావడం అనేది డెఫినెట్లీ ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. దీని తర్వాత రావచ్చు రాకపోవచ్చు తెలీదు. బట్ ఇప్పుడు వచ్చింది దీన్ని అయితే వదులుకోకూడదు అనే క్లారిటీ అయితే అంటే నాకు మీరు సినిమా చూజ్ చేసుకునేటప్పుడు ఓన్లీ మీ క్యారెక్టర్ లేకపోతే స్టోరీ ఇదే చూస్ చేసుకుంటారా? లేకపోతే ఆపోజిట్ లో కోస్టార్‌ని కూడా కన్సిడర్ చేస్తారా? అది నా చేతిలో లేని పనండి. జస్ట్ అదే అంటున్నా. మీరు మీ పర్స్పెక్టివ్ ఏంటని అడుగుతున్నాను నేను. ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్ అండి. ఫస్ట్ స్టోరీ. స్టోరీ ఏంటి? దాంట్లో నా పాత్ర ఏంటి? నా పాత్ర స్టోరీకి ఎక్కడైనా సహాయపడుతుందా? నా పాత్ర వల్ల సినిమా ఎలివేట్ అవుతుందా? పాత్ర ఎలివేట్ అవుతుందా? లైక్ ఇస్ ద క్యారెక్టర్ హెల్పింగ్ ద ఫిల్మ్? ఒకవేళ ఈ క్యారెక్టర్‌ని తీసే సినిమా చూస్తే ఇంకా చేసి ఏం లాభం అనేది నా ఫీలింగ్ అనమాట. అది కాకుండా హూస్ డూయింగ్ ద ఫిల్మ్, హూ ఆర్ ద టెక్నీషియన్స్, ఎవరున్నారంటే నాకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే వీళ్ళతోని పని చేయాలి, వీళ్ళతో అంటే ఐ రీడ్ అబౌట్ దెమ్ ఆల్సో. ఇప్పుడు నేను కిరణ్ గారు చేస్తున్నారని చెప్పిన వెంటనే ఐ రీవిజిటెడ్ సమ్ ఆఫ్ హిస్ అదర్ ఫిల్మ్స్. కిరణ్ గారితో అంటే నేను ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని. ఇప్పుడు ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు వాళ్ళు లవర్ తెలుగులో రిలీజ్ చేశారు, ట్రూ లవర్ అని. సో అప్పుడు చెప్పారు లవర్లో నా పర్ఫార్మెన్స్ మంచి, అమ్మాయి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మా దగ్గర ఏదైనా ఒక మంచి స్క్రిప్ట్ ఉన్నప్పుడు వీ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ అని చెప్పారు. వాళ్ళు నిజంగా మాట నిలబెట్టుకున్నారు. సో అందుకనే దే కాల్ మీ ఫర్ లవర్‌కి అందరూ ఫిదా అయ్యారు కాబట్టి మీకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. yes.